18వ తేదీ ఆదివారం, మౌని అమావాస్య, పంచగ్రహ కూటమి కూడా. మరి ఈరోజు మంచి రోజా, చెడ్డ రోజా? అమావాస్య ఆదివారం వచ్చిందంటే జనాలు భయపడతారు. పుష్యమాసం అమావాస్య, ఆ రోజున పంచగ్రహ కూటమి కూడా ఉంది. పురాణాల ప్రకారం ఈ అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ రోజు మంచిదా, చెడ్డదా? అలాంటి మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది? ఆ రోజుకి ఏం చెయ్యాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? అసలు ఏమేమి చేయకూడదు? ఆ రోజుకు ఉన్న ప్రాధాన్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పురాణాల ప్రకారం పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఆ రోజు చాలా పుణ్యతిథి. పుణ్యనదుల్లో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదిలితే ఉత్తమ లోకాలకు చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అసలు మరి మౌని అమావాస్య ఎప్పుడు అంటే 2026లో మౌని అమావాస్య జనవరి 18న జరుపుకుంటారు. అమావాస్య జనవరి 18వ తేదీన తెల్లవారుజామున 12 గంటల 3 నిమిషాలకు ప్రారంభమై జనవరి 19న తెల్లవారుజామున 1 గంట 21 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి సాంప్రదాయ ప్రకారం ఈ పండుగ జనవరి 18న జరుపుకుంటారు. మౌని అమావాస్య రోజున చేయాల్సిన పనులు: బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ముందుగా భూమాతకు నమస్కారం చేయాలి. ఎవరితో కూడా మాట్లాడకుండా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయాలి. ఆ తర్వాత దగ్గరలో కృష్ణ, గోదావరి లాంటి పుణ్యనదులు ఉంటే నదీ తీరంలో స్నానం చేయాలి. అవకాశం లేకపోతే ఇంటి దగ్గరే పంపు దగ్గర కానీ, నుయ్యి దగ్గర కానీ స్నానం చేయాలి. అపార్ట్మెంట్ కల్చర్లో అది కుదరదు కనుక వాష్రూమ్లో స్నానం చేసేటప్పుడు ట్యాప్ తిప్పుకొని ముందుగా ఆ నీటికి నమస్కరిస్తూ గంగేచ, యమునేచ, గోదావరి, సరస్వతి, నర్మదే, సింధు, కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే మంత్రాన్ని పఠించి స్నానం చేయాలి. సబ్బు కానీ షాంపూ కానీ వాడకూడదు. శ్రీహరి, లక్ష్మీదేవి, గంగామాతను పూజించి హారతి ఇవ్వాలి. శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. కాలభైరవుణ్ణి పూజించాలి. ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలి. అవకాశం ఉంటే మౌనవ్రతం పాటించాలి. మౌని అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మౌని అమావాస్య రోజున భగవంతుని నామం మనసులోనే జపిస్తూ ఉండాలి. అవకాశం ఉంటే ఆ రోజు తపస్సులో నిమగ్నమై ఉంటే భగవంతుని అనుగ్రహం పొందుతారు. మౌని అమావాస్య రోజున మీ ఇంటికి ఎవరైనా బిచ్చగాడు వస్తే వారిని ఖాళీ చేతులతో తిరిగి పంపొద్దు. మీ సామర్థ్యం మేరకు ఎంతో కొంత దానం చేయాలి. తర్వాత పితృదేవతలకు వారి పేర్లు చదువుతూ 3 సార్లు నువ్వులు నీళ్లు కలిపి తర్పణాలు వదలాలి. ఓం పితృదేవతాయై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఆరోగ్యాన్ని అనుసరించి ఉపవాస దీక్షను కూడా ఆచరించాలి. బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. శక్తిని బట్టి అన్నదానం, వస్త్రదానం చేయాలి. సాయంత్రం తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. సాయంత్రం మీ ఇంటికి దక్షిణ దిశలో 4 వైపులా దీపం వెలిగించండి. హిందూ పురాణాల ప్రకారం కాకి, అలాగే జలంలో ఉండే జీవరాశులు, అదేవిధంగా అగ్ని, గోమాతను పూర్వీకులకు సంబంధించినదిగా భావిస్తారు. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు పెద్దలను తలుచుకుంటూ కాకి పిండం అని సంబోధించి కాకులకు ఆహారం పెడతారు. మౌని అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక ఆహారాలు తయారు చేసి పెట్టాలి. ఒకవేళ కాకులు లేకపోతే దగ్గరలో చెరువులు కానీ నదులు కానీ ఉంటే వాటిలో కలుపుతారు. అది కూడా అందుబాటులో లేనప్పుడు అందుబాటులో ఉన్న ఆవుకు పెట్టడం కానీ, అగ్నిలో హితం చేయడం కానీ చేస్తుంటారు. మౌని అమావాస్య రోజున పితృదేవతలకు నువ్వులు నీళ్లు కలిపి తర్పణాలు వదలడం వల్ల పితృదేవతల అనుగ్రహంతో పాటు శనిదేవుడు, ఆ శివయ్య అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మౌని అమావాస్య రోజు చేయకూడని పనులు ఏమిటి అంటే స్నానం చేసేంత వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఈ రోజున మౌని అంటే మౌనం అని అర్థం. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. సూర్యోదయం తర్వాత నిద్రలేచే వారికి రాక్షస లక్షణాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. మౌని అమావాస్య రోజు శాంతంగా ఉండాలి. ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకూడదు. ఎదుటివారు దుర్భాషలాడినా శాంతంగా సమాధానం చెప్పాలి. ఎవరితోనూ వాదన పెట్టుకోకూడదు. అనవసరంగా మాట్లాడకూడదు. చాలా మితంగా మాట్లాడాలి. పేదలను, నిస్సహాయంగా ఉండే వారిని అవమానించవద్దు. ఇలా చేయడం వల్ల మీరు శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు. మౌని అమావాస్య రోజున నిర్జీవ ప్రదేశాలకు, శ్మశాన వాటికల దగ్గరకు వెళ్ళకూడదు. ఆ ప్రదేశాల్లో క్షుద్ర శక్తులు ఉంటాయి. అమావాస్య రోజున వాటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అమావాస్య రోజున మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళవద్దు. ఎందుకంటే ఆ చెట్టు దగ్గర ప్రతికూల శక్తులు ఉంటాయి. మౌని అమావాస్య రోజున అంటే జనవరి 18వ తేదీన పొరపాటును కూడా ఎవరినీ మోసం చేయకూడదు.
ఈ రోజు మీరు ఏదైనా తప్పుడు పని చేస్తే అనేక పాపాల్లో భాగస్వామి కావాల్సి వస్తుంది. పుష్యమాసంలో వచ్చే చివరి రోజైన అమావాస్యను మౌని అమావాస్య అంటారు. దీని తర్వాత ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది. పుష్యమాసంలో చివరి రోజున వచ్చే పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ పుష్య అమావాస్యను మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. ఇది చాలా పవర్ఫుల్. 100 సంవత్సరాలకు వస్తున్న అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య ఇది. 2026 సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది. మౌని అమావాస్య నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయాలు: మనం మాట్లాడే ప్రతి మాట ఇతరులకు మేలు చేసేలా ఉండాలి, లేదంటే మౌనంగా ఉండటమే మేలు. ఏడాది పొడవునా మనం మాట్లాడిన అబద్ధాలు, అనవసరపు మాటల వల్ల కలిగిన దోషాలను తొలగించుకోవడానికి ఈ ఒక్కరోజు మౌనం అనేది ఒక డిటాక్స్ లా పనిచేస్తుంది. భారతంలోని శాంతి పర్వం ప్రకారం మౌనంగా ఉన్నప్పుడే మనిషికి గొప్ప ఆలోచనలు వస్తాయి. భీష్ముడు ఇలా చెప్తున్నాడు: ధర్మరాజా, కేవలం మాటలు ఆపడం వల్ల ఒకడు మౌని కాలేడు. మనసులో ఆలోచనలు పరిగెడుతుంటే బయటకు మౌనంగా ఉన్నా ప్రయోజనం లేదు. మనసులో రాగద్వేషాలు అంటే కోపం, అసూయ లేకుండా ఉండటమే నిజమైన మౌనం. దీనినే మానసిక మౌనం అంటారు. మౌనం అంటే కేవలం నోరు మూయడం కాదు. యుద్ధానికి ప్రధాన కారణం మాటలే అని భీష్ముడు వివరిస్తున్నాడు. శరీరానికి తగిన గాయం కాలక్రమేణా మానిపోతుంది, కానీ మాట ద్వారా మనసుకు తగిలిన గాయం ఎప్పటికీ మానదు. అందుకే మౌని అమావాస్య వంటి రోజుల్లో మౌనంగా ఉండడం వల్ల ఎదుటి వారిని తక్కువ చేసే ప్రమాదం తప్పుతుంది, మరియు మనలోని శక్తి వృధా కాకుండా ఉంటుంది. మనిషి మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే తన లోపాలను తాను తెలుసుకోగలడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులకు కలిగిన అశాంతిని పోగొట్టడానికి భీష్ముడు ఈ ఆత్మవిమర్శ మార్గాన్ని సూచించాడు. మౌని అమావాస్య నాడు మౌనంగా ఉండి చేసే ధ్యానం కోటి యజ్ఞాలతో సమానమని ఆయన వివరించారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలమని ధర్మరాజుకి అర్థమయ్యింది. అనవసరపు చర్చల వల్ల కలిగే ఒత్తిడి తగ్గి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నాలుకను అదుపులో ఉంచుకున్నవాడు ప్రపంచాన్ని అదుపు చేయగలనని మహాభారతం చెప్తుంది. మహాభారతంలో చెప్పినటువంటి ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. ఒకసారి ధర్మరాజు భీష్ముడితో ఇలా అంటాడు: తాత, ఎన్నో ధర్మాలు నువ్వు చెప్పావు, కానీ బంధువులందరినీ కూడా చంపినందుకు నాకు శాంతి లేకుండా పోతుంది. దీనికంతటికీ కూడా కారణం దుర్యోధనుడే. ఇంతమంది ప్రాణాలు పోవడానికి ఒక దుర్యోధనుడు కారణమయ్యాడు అని అంటాడు. దానికి భీష్ముడు: అయ్యో నాయనా, మనిషి దేనికి కూడా కర్త కాదు, కర్మ కారణంగా ఫలితాన్ని కలిగిస్తుంది. దాని గురించి వివరించే ఒక కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం ఒక బ్రాహ్మణ పిల్లవాడు పాము కరడం వల్ల చనిపోతాడు. దాన్ని చూసినటువంటి అతని తల్లి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఆమె బాధను చూసి ఒక కిరాతకుడు ఆ పామును వెతికి ఆ పిల్లవాడి అమ్మ దగ్గరికి తీసుకొస్తాడు. ఆమెతో ఇలా అంటాడు: ఇదిగో అమ్మా, నీ కుమారుడు మరణానికి కారణం ఈ పామే. నీవు కస్తీరా ఈ పామును కొట్టి చంపివేయి అంటాడు. దానికి ఆ పిల్లవాడి తల్లి కిరాతుడితో ఇలా అంటుంది: చూడు నాయనా, దాన్ని చంపితే నాకేమిటి ప్రయోజనం? నా కొడుకేమైనా బ్రతికి వస్తాడా చెప్పు అని అంటుంది. అప్పుడు ఆ కిరాతకుడు: అయితే ఆ పామును నేనే చంపుతాను అంటాడు. ఆ మాటలు విన్నటువంటి పాము ఇలా అంటుంది: నేను ఈ బాలుడి మీద పగబట్టలేదు, కోపంతో ఈ బాలుడిని కాటు వేయలేదు, కాకతాళీకంగా కాటు వేశాను. ఆ కాటును ఆధారంగా చేసుకుని మృత్యువు ఆ పిల్లవాడిని చంపింది అని చెప్తుంది. దానికి కిరాతకుడు: నీ కాటు వల్లే మృత్యువు ఆ పిల్లవాడిని చంపింది కదా అంటాడు. అందుకు ఆ పాము: కాదు, నా కాటు వల్ల కాకపోతే ఇంకొక చీమ కుట్టడం వల్ల లేదా ఏదైనా కారణం వల్ల మృత్యువు ఆ పిల్లవాడిని చంపేసి ఉండేది. ఈ పిల్లవాడు చావడంలో ఏదైనా తప్పు ఉంటే అది మృత్యువుదే అవుతుంది. నా కాటు అనేది మృత్యువు ద్వారా జరిగినటువంటి కర్మ. నా కర్మకు ఇలాంటి పాపము రాదు. కానీ నువ్వు నన్ను ఇప్పుడు చంపితే నీకు పాపం కలగడం ఖాయం. కాబట్టి నీవు ప్రశ్నించదలుచుకుంటే మృత్యువును అడుగు అని చెప్తుంది. ఇలా చర్చించుకుంటూ ఉన్న సమయంలో మృత్యువు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది: నాకు వ్యక్తిగత కక్షలు ఏమీ ఉండవు. నేను కాలుడికి అంటే యమధర్మరాజుకి దాసుణ్ణి. నా కర్తవ్యం నాకు తప్పదు. కాబట్టి నేను తప్పకుండా నా పని నేను చెయ్యాలి కాబట్టి చేశాను. పాపం ఏదైనా కానీ అది యమధర్మరాజుకు తప్ప నాకెందుకు రావాలి అంటుంది. వెంటనే యమధర్మరాజు ప్రత్యక్షమై వారితో ఇలా అంటాడు: నేను కూడా నా కర్తవ్యాన్ని చేశాను. ఈ పిల్లవాడి కర్మఫలం వల్ల ఇలా జరిగింది. కర్మఫలం ప్రకారం నేను నా కర్తవ్యాన్ని జరుపుకుంటూ వచ్చాను. నిన్నటి పువ్వు ఈ రోజు కాయ అవుతుంది. నిన్నటి కారణమే ఇవాళటి కార్యం అవుతుంది. జీవుడు
చేసేటువంటి పాపపుణ్యాల కారణంగా ఇదంతా జరుగుతుంది. అలా జరగడానికి నేను కేవలం అనుసంధానకర్తను మాత్రమే. ఈ బాలుడు మరణానికి, ఈ పాము, ఈ మృత్యువు, నేను చేస్తున్నటువంటి ఈ పనులకు పాపపుణ్యాలు కలగవు. ఇక ఈ పిల్లవాడు చనిపోయినందుకు ఏడుస్తున్నటువంటి ఈ తల్లి దుఃఖానికి కారణం ఆమె పూర్వజన్మ కర్మఫలం మాత్రమే. ఆ కర్మకు ఈ ఫలం రావడమే కర్మ సిద్ధాంతమని యముడు చెప్పి వెళ్ళిపోతాడు. కాబట్టి ధర్మరాజా, ఈ మరణాలకు నీవు కారణమని, దుర్యోధనుడు కారణమని ఎప్పుడూ అనుకోవద్దు. వీరంతా కూడా చావడం వారి వారి కర్మ ఫలితాలే. నీ ధర్మాన్ని గుర్తుంచుకొని చేయవలసినటువంటి కర్మలు చేస్తుంటే పుణ్యపాపాలు నిన్ను అంటుకోవు. నీవు ఇది కావాలి అని అనుకోకపోయినా కర్తవ్యం కోసం చేశావు. కానీ స్వలాభం కోసం పనులు చేస్తే మాత్రం పుణ్యపాపాలు అంటుకుంటాయి. కాబట్టి మానవులు చేసేటువంటి పాపపుణ్యాలు ఎవరైనా అనుభవించాల్సిందే. కానీ పని చేశావు కాబట్టి ఈ శిక్షను అనుభవించు అనేది ఆ కర్మకు ఈ ఫలితం రావడం లాంటిదే. ఇదే కర్మ సిద్ధాంతమని భీష్ముడు ధర్మరాజుతో చెబుతాడు. ఒకనాడు పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయం. అయితే రాబోయే కలియుగం ఎలా ఉండబోతుందో, ఆ కలియుగంలో మానవులు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవాలనేటువంటి కోరిక వారికి కలుగుతుంది. ఆలస్యం చేయకుండా పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి వారి మనసులో ఉన్నటువంటి కోరికను తెలియచేస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు, మీరందరూ కూడా అడవిలో ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకు వెళ్ళండి. మీకు ఏదైనా కనిపిస్తే ఆ తర్వాత నాకు చెప్పండి. అప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్తాను అంటాడు. అప్పుడు పాండవులందరూ కూడా శ్రీకృష్ణుడికి నమస్కరించి అడవిలోకి బయలుదేరుతారు. ఆ 5గురు పాండవులు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క దిశలోకి వెళ్తారు. మొదటిగా ధర్మరాజు వెళ్ళినటువంటి దిశలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ధర్మరాజు చూస్తాడు. ధర్మరాజుకు ఒక ఏనుగు కనిపిస్తుంది. దానికి విచిత్రంగా 2 తొండాలు ఉంటాయి. దాన్ని చూసినటువంటి ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. ఇక అర్జునుడు వెళ్ళిన వైపు అతనికి కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం కనిపిస్తుంది. అర్జునుడికి ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి రెక్కలపై వేదమని రాసి ఉంటుంది. ఆ పక్షి ఒక జంతువు యొక్క మాంసాన్ని తింటూ ఉంటుంది. ఇక భీముడు వెళ్ళిన వైపు ఒక ఆవు ఒక లేగదూడకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టినటువంటి ఆ దూడను ఆ ఆవు రక్తం వచ్చేలా చిన్న దూడను నాకిస్తూ ఉంటుంది. ఇక సహదేవుడు వెళ్ళినటువంటి వైపు అతను ఆ ప్రదేశంలో 7 బావులను చూస్తాడు. ఆ బావులు పక్కపక్కనే ఉన్నా కానీ చుట్టూ ఉన్నటువంటి 6 బావుల్లో పుష్కలంగా నీళ్లు ఉంటాయి. కానీ ఒక బావి మాత్రం నీరు లేక ఎండిపోయి ఉంటుంది. అది చూసినటువంటి సహదేవుడికి చాలా వింతగా అనిపిస్తుంది. అదేంటి, పక్కనే ఉన్న బావిలో నీరు పుష్కలంగా ఉన్నా మధ్యలో ఉన్నటువంటి ఈ బావిలో మాత్రం చుక్క నీరు కూడా లేకుండా ఎండిపోయింది, అది ఎలా సాధ్యం అనుకుంటాడు. ఇక నకులుడు వెళ్ళిన వైపు ఒక కొండపై నుండి పెద్ద రాయి జారిపడుతూ దానికి అడ్డంగా వచ్చినటువంటి పెద్ద పెద్ద చెట్లను సైతం విరగ్గొడుతూ కిందికి వేగంగా వస్తూ ఉంటుంది ఆ రాయి. పెద్ద పెద్ద వృక్షాలు కూడా దాని వేగాన్ని ఆపలేకపోతాయి. కానీ అంత వేగంతో కిందికి చూస్తున్నటువంటి ఆ రాయికి ఒక చిన్న మొక్క తగలగానే అది అక్కడే ఆగిపోతుంది. అది చూసినటువంటి నకులుడు చాలా ఆశ్చర్యపోతాడు. ఇక పాండవులందరూ కూడా ఒక దగ్గరికి చేరి వారు చూసిన విషయాలన్నీ కూడా శ్రీకృష్ణుడికి చెప్దామని అతని దగ్గరికి బయలుదేరుతారు. పాండవులందరూ శ్రీకృష్ణుడి దగ్గరికి చేరుకొని అతనికి నమస్కరిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో, మీరు చూసినటువంటి విషయాలు ఏమిటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మొదటగా ధర్మరాజు ఇలా చెప్తాడు, కృష్ణ, నేను మొదటిసారిగా అడవిలో 2 తొండాలు కలిగినటువంటి ఒక ఏనుగును చూశాను. దాన్ని చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇక ఈ విధంగా ధర్మరాజు చెప్తాడు. ఇలాంటి వింతను నేను చూడలేదని చెప్తాడు. దాని గురించి వివరించి చెప్పండి అని అడగ్గా కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటాడు, ధర్మరాజా, నీకు కనిపించినటువంటి ఈ దృశ్యం గురించి కలియుగంలో ఏం జరుగుతుందో చెప్తాను విను. కలియుగంలో మానవులు 2 ముఖాలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. వారు ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. వారు బయటకి ఒక విధంగా చెప్పి లోపల మనసులో మాత్రం వేరే విధంగా ఆలోచిస్తారు. కలియుగంలో వీరిదే రాజ్యం నడుస్తుంది. మనిషి ఒక్కడే అయినా ఆలోచన మాత్రం 2 రకాలుగా చేస్తాడు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. తర్వాత అర్జునుడు ఇలా అడుగుతాడు, కృష్ణ, నేను చూసింది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నేను ఒక పక్షిని చూశాను. ఆ పక్షి రెక్కలపై వేదం అని రాసి ఉంది. కానీ ఆ పక్షి మాత్రం ఒక మృత కళేబరాన్ని తింటూ ఉంది. దీని గురించి వివరించండి స్వామి అంటాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తాడు, అర్జున, కలియుగంలో కొంతమంది మేము పెద్ద పెద్ద వేద జ్ఞానులమని, తెలివైన వారమని అంటూ జ్ఞానం గురించి చర్చిస్తూ ఉంటారు. వీరందరూ కూడా చాలా పెద్ద పండితుల్లాగా వారి గురించి వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ వీరు ఎంత చదివినా వీరి ప్రవర్తన
మాత్రం చాలా ఘోరంగా, రాక్షసంగా ఉంటుంది. ఇలాంటి వారు ఎప్పుడూ కూడా అసలు ఎవరు ఎప్పుడు చనిపోతారా? వారు చనిపోయిన తర్వాత వాళ్ళ పదవి ఎలా పొందాలో అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారు వెనకాలే ఉన్నట్లుగా ఉంటూ పదవిలో ఉన్న వారిని ఎలా తప్పించాలి? వారి స్థానాన్ని ఎలా లాగేసుకోవాలి అనే దురాలోచనతో ఉంటారు. పదవి కోసం ఒక మనిషిని చంపడానికైనా సిద్ధపడతారు. ఎంత పెద్ద వేదవేత్తలైనా, ఎంత చదువుకున్నా ఇలాంటి వారి మనస్సు ఎప్పుడూ ధనం వైపే ఉంటుంది. ఇలాంటి వారు నమ్మిన వారిని మోసం చేస్తారు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పండితులుగా వేషం ధరించి జనాలను మోసం చేసే వారికి ఎంతో జ్ఞానం ఉన్నట్లుగా నటిస్తారు. కానీ లోపల వారి మనస్సు క్రూరంగా ఉంటుంది. అది ఎలాగంటే ఆ గ్రద్దలాగా అని చెప్తాడు కృష్ణుడు. ఆ తర్వాత భీముడు తాను చూసినటువంటి విషయాన్ని కృష్ణుడికి చెప్తాడు. కృష్ణ, నేను ఒక ఆవును చూశాను. అది అప్పుడే ఒక లేగదూడకు జన్మనిచ్చింది. ఆ ఆవు తనకు పుట్టినటువంటి లేగదూడను రక్తం వచ్చేలా నాకేస్తూ ఉంది. అది ఎంతో వింతగా నాకు అనిపించింది. దీని గురించి వివరించండి అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు భీముడితో ఇలా చెప్తాడు. భీమా, విను. కలియుగంలో మానవులు తనకు పుట్టినటువంటి శిశువును చాలా ప్రేమిస్తారు. ఎంత ప్రేమిస్తారంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అతి ప్రేమ వలన ఆ శిశువు యొక్క వికాసం కూడా జరగదు. దీని వలన వికాసం దెబ్బతిని వారు భవిష్యత్తులో ఏ చిన్న సమస్యను కూడా పరిష్కరించుకోలేరు. ప్రతిదానికి వేరే వారి మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళ అతి ప్రేమ వలన ఆ శిశువు ఎందుకు పనికి రాకుండా పోతాడు. చిన్న సమస్యను పరిష్కరించుకోలేక ఆత్మహత్యకు పాల్పడతాడు. మానసిక ధైర్యం, సమస్యను ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం కోల్పోతారు. ఒక పిల్లవాడు సాధువుగా మారితే అందరూ వచ్చి అభినందించి గొప్పగా పొగుడుతూ ఆ సాధువును దర్శించుకుంటారు. కానీ తమ పిల్లవాడు సాధువుగా మారతాను అన్నా కూడా ఏమాత్రం ఒప్పుకోరు. కలియుగంలో కొంతమంది పిల్లలు ఎంతమంది బంధువులు ఉన్నా వారితో కలవకుండా ఇంట్లో ఒంటరిగా ఉంటూ బయట ప్రపంచం అంటే ఏమిటో తెలియక లోక జ్ఞానాన్ని కూడా కోల్పోతారు. ఇదంతా తల్లిదండ్రులు చూపించే అతి ప్రేమ వల్లే జరుగుతుంది. పిల్లలపై ప్రేమను చూపించడం తప్పు కాదు. ఆ ప్రేమను అతిగా మార్చి వారి స్వేచ్ఛను హరించే విధంగా ఉండకూడదు. ఒకరి సహాయం అవసరం లేకుండా జీవితంలో ఎదిగేలా పిల్లలను కష్టాలు అంటే ఏమిటో తెలిసేలా పెంచాలి. డబ్బులు ఉన్నాయని ఎన్నో దురలవాట్లు చేస్తే వారు పెద్దయ్యాక సొంతంగా ఆలోచించక ఉన్న డబ్బులన్నీ వృధాగా ఖర్చు చేసి దేనికి పనికి రాకుండా పోతారని కృష్ణుడు చెప్తాడు. ఇక సహదేవుడు తాను చూసినటువంటి విషయం గురించి చెప్తాడు. తాను చూసినటువంటి విషయం గురించి కృష్ణుణ్ణి అడగగా, కృష్ణ, నేను పక్కనే ఉన్నటువంటి 7 బావులను చూశాను. అందులో పక్కపక్కనే ఉన్న 6 బావుల్లో నీటితో నిండి ఉన్నాయి. కానీ మధ్యలో ఉన్న బావి మాత్రం నీరు లేక ఎండిపోయింది. ఇది ఎలా సాధ్యం అంటాడు. దానికి కృష్ణుడు, కలియుగంలో మానవులు తమ పిల్లల వివాహానికి కానీ చిన్న చిన్న శుభకార్యాలకు కానీ చాలా ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తారు. కానీ పక్కనే ఆకలితో ఉన్న వ్యక్తులకు మాత్రం దానం చెయ్యరు. అంతేకాదు వారి సొంత బంధువులకు కూడా ఏమాత్రం సహాయం చేయరు. కలియుగంలో మానవులు వ్యసనాల కోసం ధనం ఖర్చు చేస్తారు. కానీ పక్కవారి కన్నీరు మాత్రం పట్టించుకోరు. ఎంత ఆహారం ఉన్నా ప్రజలు మాత్రం ఆకలి అంటూ మరణిస్తారు. పక్కనే ఉన్నవారు ఐశ్వర్యాలతో సుఖాలతో అనుభవిస్తూ ఉంటారు. దాని పక్కనే ఉన్నటువంటి గుడిసెలో మాత్రం ఆకలి కేకలు వినిపిస్తూనే ఉంటాయి. అది ఎలాగా అంటే ఆ యొక్క నీరు లేనటువంటి బావిలా ఎంత డబ్బు ఇంట్లో ఉన్నా కొంతమంది ఏమీ లేనట్లుగా ప్రవర్తిస్తారు. వారికి అన్నిటికంటే ధనమే ముఖ్యం. పక్కవారికి సహాయం చేస్తామనే ఆలోచన వారికి ఉండదు అంటూ కృష్ణుడు చెప్తాడు. తర్వాత నకులుడు తాను చూసినటువంటి దృశ్యం గురించి కృష్ణుడితో ఇలా చెప్తాడు. కృష్ణ, నేను ఒక విచిత్రం చూశాను. ఒక రాయి కొండపై నుండి దొర్లుకుంటూ మధ్యలో అడ్డుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలను సైతం విరగొట్టేస్తూ కిందికి వస్తుంది. అంత పెద్ద పెద్ద వృక్షాలు ఆ రాయిని ఆపలేకపోయినా ఒక చిన్న మొక్క మాత్రం ఆ పెద్ద రాయిని ఆపగలిగింది. ఇది ఎలా సాధ్యం, నాకు వివరించండి అని అడుగుతాడు. దానికి కృష్ణుడు ఇలా చెప్తాడు. నకుల, కలియుగంలో ఏదైనా సాధ్యమవుతుంది. కలియుగంలో మానవుల మనసు, ఆలోచన రెండూ కూడా పతనమైపోతూ ఉంటాయి. అలా పతనమైపోతూ ఉన్న మనసును తన దగ్గర ఉన్నటువంటి ధనంతో కానీ తాను సంపాదించుకున్నటువంటి పేరుతో కానీ నిలువరించుకోలేరు. కానీ హరినామం జపించడం వలన, సదా ఆయన్ని నమ్ముకోవడం వలన తన జీవితం పతనం కాకుండా ఆగిపోతాడు. స్వామి కాపాడుతాడు. ఎవరైతే భగవంతుని నమ్మి ధర్మాన్ని ఆచరిస్తారో వారి జన్మ సార్థకమవుతుంది. భగవంతుని నమ్ముకోవడం వలన మానవుడు జీవితం పరిపూర్ణమవుతుంది. పెద్ద పెద్ద వృక్షాలు ఆపలేనటువంటి ఆ రాయిని భక్తి అనే ఒక చిన్న మొక్క ద్వారా ఆ రాయి దూకుడు ఆగిపోయింది అని చెప్తాడు కృష్ణుడు. కాబట్టి మహాభారత కాలంలో కృష్ణుడు చెప్పినటువంటి ఈ విషయాలు ఈ కలియుగంలో మనం చూస్తూనే ఉన్నాము. అందుకే మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్పబడుతుంది. మహాభారతంలో ఉన్నటువంటి జీవిత సత్యాలను తెలియజేసే ఎన్నో విషయాలు ఉన్నాయి.